మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి? ఎంత చేసినా, ఎంత టైం అయినా ఇంకొక పని అవ్వగానే ఇంకో పని ఎనకాల కనిపిస్తుంది. అలా మన మైండ్ అంతా పని, పని, పని ఇది, అది అని చెప్పి తిరుగుతూనే ఉంటుంది కదండీ! హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. సో, నేను ఈ వ్లాగ్‌లో దాని గురించే మాట్లాడబోతున్నాననమాట. స్టార్టింగ్‌లో చెప్పినట్టు మనం ఒక చోట ఉంటాము. మన మైండ్ ఇంకో చోట ఉంటుంది. ఒక పని చేస్తూ ఉంటాము. మైండ్‌లో నెక్స్ట్ ఏం పని చేయాలి అనే థాట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను యూట్యూబ్ అనలిటిక్స్ చెక్ చేసుకుంటున్నాను సిస్టమ్‌లో. కానీ ఇంకో పక్కన ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను. ఆఫీస్‌కి ఏమైనా మెసేజెస్ వచ్చాయా? నేను ల్యాప్‌టాప్ పక్కన పెట్టుకోలేదు. మళ్ళీ ఏమైనా కాల్స్ వచ్చాయా? అదొక టెన్షన్. ఇంకో పక్కనేమో ఇంట్లో పనులు. పొద్దున్నుండి ఈ పనులయ్యాయి. ఇంకా నేను దేవుడు సామానం మొత్తం అన్ని దేవుడి విగ్రహాలు కడుక్కుందాం అనుకున్నాను ఈరోజు. సో, ఇవన్నీ చెయ్యాలి. ఈ పని, ఆ పని. నాకీరోజు అసలు ఇంట్లో పనవుతుందా? అవ్వదా? నాకీరోజు ఆఫీస్ పని అయిపోతుందా? ఏమైనా ఎస్కలేషన్స్ అవుతాయా? ఇవే నడుస్తూ ఉంటాయండి మైండ్‌లో. మీకు కూడా అలాగా ఏదైనా ఒక్క పని చేస్తుంటే దాని మీద మాత్రమే కాన్సంట్రేషన్ లేకుండా డిఫరెంట్‌గా మైండ్‌లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుందా అండి? నేనొక వర్డ్ విన్నాను. బీటెక్ జాయిన్ అయ్యి అయిపోయే టైంకి సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అయ్యే టైంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నేనేమనుకునేదాన్ని అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే రోజు మొత్తంలో మనకున్న 24 హవర్స్‌లో ఈక్వల్‌గా ఆఫీస్ వర్క్‌కి కొంచెం టైము, మన ఫ్యామిలీ టైం కొంచెము, మన పర్సనల్ టైం కొంచెం అని ఉంటుంది. ప్రతిరోజు అలానే ఉంటుంది. ఆర్గనైజ్డ్‌గా ఉంటుందని అనుకున్నానండి. దాన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనుకున్నాను. నేను జాబ్‌లో జాయిన్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. ఈ 6 ఇయర్స్‌లో నాకు ఒక్కరోజు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది నేను చూడలేదు. ఫస్ట్ డే నుండి అనుకుంటాం గానీ అది అవ్వదండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే రోజు ఒకటే టైం అలా ఆర్గనైజ్డ్‌గా ఉండడం కాదు. ఈరోజు మన ఫ్యామిలీకి మన టైం కావాలేమో, రేపు మన ఫ్యామిలీకి మన టైం అవసరం లేదు. సో, దాన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారని నేను అనుకుంటున్నాను. అంటే మనము అవసరం ఉన్న టైంలో మనము వాళ్ళకి అవైలబుల్ ఉండాలి. ఆఫీస్‌లో ఏదైనా ఎస్కలేషన్ అయ్యుండొచ్చు. దానికి నువ్వే కావాలి అని అడగొచ్చు ఆఫీస్ వాళ్ళు. అప్పుడు ఆ టైంలో వాళ్ళకి మనం అవైలబుల్ ఉండాలి. అలాగే ఫ్యామిలీ టైం, ఫ్యామిలీకి నా అవసరం ఉంది. మా పాపకి లేదు నాకు అమ్మమ్మ దగ్గర ఉండను, నేను అమ్మ దగ్గర ఉంటానంటే నేను తన దగ్గరికి వెళ్ళగలగాలి. అప్పుడు నేను ఆఫీస్‌ని మేనేజ్ చేసుకోగలగాలి. నాకు ఈరోజు కుదరదు మా పాపకి ఇలా ఉంది అని చెప్పి. లేదా మా వారికి నాతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది. అక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని తర్వాత మెల్లమెల్లగా తెలుసుకున్నాను. అందులోనూ మా వారేంటంటే ఆయనది అమెరికన్ షిఫ్ట్ అనమాట. అంటే మార్నింగ్ 11కి లాగిన్ అవుతారు. నైట్ లాగౌట్ చెప్పలేము ఏ టైము. ఆయన ఆఫీస్‌కి వెళ్ళినా ఇంటికొచ్చాక మళ్ళీ లాగౌట్ అవుతారు. ఒక్కొక్కసారి కోపం వచ్చేదనమాట. ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఏముంది ఆయనని చూస్తే ఆయన మీద నా వర్కే చాలా బెటర్ కదా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అసలు మీరు ఇంట్లో ఎవరితోనూ టైం స్పెండ్ చేయట్లేదా? వర్క్ మీదే ఉంటున్నారని గోల పెట్టేదాన్ని. వెళ్ళే కొద్దీ నాకు కూడా లేదు ఇదే కదా పరిస్థితి అని అనిపించిందనమాట. ఆయనకి ఫ్రీగా ఉన్నప్పుడు నేను అవసరమైతే ఆఫీస్ లీవ్ కూడా పెట్టుకుంటాను. సో దట్ ఇద్దరం టైం స్పెండ్ చేయొచ్చని. అలాగే నేను ఫ్రీగా ఉన్నాను, నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువ లేదంటే ఆయన వర్క్ తగ్గించుకొని నాతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. మనం అలా మన లైఫ్‌ని మన పార్ట్నర్స్‌తో మనం మేనేజ్ చేసుకోవాలి తప్ప ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయింది, మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు అంటే ఏమీ చేయలేము. మేబీ ఒకరోజు మన ఫ్యామిలీకి కానీ, మన ఫ్రెండ్స్‌కి కానీ వాళ్ళకి అవసరమైన టైంలో ఆ రోజున మనం అవైలబుల్ ఉండకపోవచ్చు. బట్ నెక్స్ట్ డే లేదా అట్‌లీస్ట్ 1 వీక్‌లోగా వెళ్ళి మనం వాళ్ళకి లేదు మేమున్నాము, కాకపోతే ఇది మా పరిస్థితి అని చెప్పి అర్థమయ్యేలా చెప్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనేది నా ఫీలింగ్ అండి. మీరేమంటారు? క నేనైతే ఇదే ఫాలో అవుతాననమాట. ప్లస్ ఏంటి అంటే మనల్ని అర్థం చేసుకోవాలి. మన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరైనా సరే ఏముంది అందరిది అదే జాబ్ కదా అని కొంతమంది అనుకుంటారు. కానీ అందరిది అదే జాబు అని అనేది అబద్ధం. ప్రతి ఇండస్ట్రీలోనూ, ప్రతి జాబ్‌లోనూ ఒకళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది. మనం దాన్ని సాఫ్ట్‌వేర్ అంటేనే వర్క్ ఎక్కువ ఉంటుంది, వేరే వాళ్ళకి వర్క్ ఉండదు. లేదా సాఫ్ట్‌వేర్ వాళ్ళకి జీతాలు ఎక్కువ, వేరే వాళ్ళకి జీతాలు తక్కువ అని అలాంటి కంపారిజన్ ఉండకూడదని నేను అనుకుంటాను. నా వర్కే ఉంది. నాకు ఒక్కొక్కసారి ఫుల్లుగా వర్క్ ఉంటుంది. ఒక్కోసారి వర్కే ఉండదు. నా ఇండస్ట్రీలోనే సాఫ్ట్‌వేర్‌లోనే నా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి నైట్ షిఫ్ట్స్, మార్నింగ్ షిఫ్ట్స్ అని డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి.
సో ఒక్కొక్కసారి నైట్ ఇంకా షిఫ్ట్ ఉంటే నైట్ అంతా వాళ్ళు మెలకుగానే ఉండి వర్క్ చేయాలి. కానీ నాకు అలా కాదే, నాకు ఇద్దరం సేమ్ కంపెనీయే, మళ్ళీ నేను నా ఫ్రెండ్. తనకి నాకు షిఫ్ట్ ఉండదన్నమాట. నాకు వర్క్ ఉన్నప్పుడు నేను లాగిన్ అయ్యి వర్క్ చేసేసుకుని లాగౌట్ అయిపోయినా పట్టించుకోరు ఎవరు. సో నేను అలాంటప్పుడు నేను గ్రేట్ఫుల్ ఫీల్ అవుతానన్నమాట. నాకు ఆ ప్రాబ్లం లేదు కదా, మేనేజర్ చూసి నువ్వు లాగిన్లో లేవు, ఇది నీ షిఫ్ట్ టైం అని అడగరు కదా అని ఫీలింగ్ అనమాట. సో మనం వర్క్ చేసే ఇండస్ట్రీలో కూడా వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనకెప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. సో ఎప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ యూస్ చేయండి.